సాయి పల్లవి మోనో యాక్షన్ లాంటి సినిమా. అంటే ఏకపాత్రాభినయం అని మనం చేస్తూ ఉంటాం. స్టేజ్ మీద ఇంకెవ్వరు ఉండరండి. మీరు ఈ సినిమా చూస్తే సాయి పల్లవి తప్ప మన కన్ను అటు ఇటు ఎక్కడికి వెళ్ళదండి. నేను 400 సినిమాలు రాసిన నేనే ఆ సినిమా చూస్తా అనుక్షణం, అంటే ఫ్రేమ్లో ఆ అమ్మాయి లేని ఫ్రేములు తప్ప తను ఫ్రేమ్లో ఉంటే మాత్రం కన్ను తన మీదే ఉంది. ఇది మీరు 2 గంటల 30 నిమిషాల దగ్గర అరెస్టింగ్గా మీరు అలా చూస్తూనే ఉంటారండి. బికాజ్ ఆఫ్ సాయి పల్లవి. ఆ అమ్మాయి నాకెందుకో ఈ సినిమా ద్వారా ఆవిడకి జాతీయ ఉత్తమ నటి అవార్డు వచ్చేస్తుందేమో అన్నంత నమ్మకం కలిగిందండి ఈ సినిమా చూస్తే. అంత అద్భుతంగా ఎన్ని రసాలు పండించుకుంటా చేసిందో మహానటి అని నిరూపించుకుంది ఆ అమ్మాయి.